సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మాధవి రెడ్డి, యువర్ ఫైనాన్షియల్ కోచ్. సో ఈ వీడియో అంతా కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చాలామంది అంటే దాని ఇంపార్టెన్స్ అయితే అర్థమవుతుంది కానీ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ స్టెప్స్. ప్రాపర్గా స్టెప్స్ తీసుకోలేకపోతున్నారు. సో డిఫరెంట్ రీజన్స్, అంటే ఒకవైపు ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు కానీ కంటిన్యూ చేయట్లేదు, లేదు ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, కంప్లీట్ చేయలేకపోతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మిస్టేక్స్. అసలు మేజర్ మిస్టేక్స్ రిటైర్మెంట్ ప్లానింగ్లో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్టింగ్ టూ లేట్ అండి. అంటే మీరు తక్కువ అమౌంట్ అయినా సరే, మీరు ఎగ్జాక్ట్లీ ఒక 25 ఇయర్స్ బిఫోర్, అంటే వెన్ యూ ఆర్ ఎట్ 25 ఇయర్స్ అప్పుడే తీసుకుంటే 5,000తో అయిపోతుందండి. 2 crores అది పెద్ద విషయమే కాదు. అలా కాకుండా మీరు 30 ఇయర్స్లో కానీ మీరు మొదలు పెట్టారంటే ఓ 10,000 ఎస్ఐపి అవుతుంది. అదే కాకుండా మీరు 35 ఇయర్స్లో పెట్టారనుకోండి 20,000, 40 ఇయర్స్లో పెట్టారంటే 40,000 కావాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎవ్రీ 5 ఇయర్స్ డిలే కానీ మీరు చేసినట్లయితే మీ ఎస్ఐపి అనేది డబల్ అయిపోతూ ఉంటుందండి. ఎవ్రీ 5 ఇయర్స్ డిలేకి మీరు ఎస్ఐపి డబుల్ చేయాల్సొస్తుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ డబుల్ చేయాల్సొస్తుంది. సో కాస్ట్ ఆఫ్ డిలే అనేది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పొచ్చండి. అంటే మీరు గానీ రూ. 20,000 మీరు 30 ఇయర్స్‌లో గానీ చేసినట్లయితే దాదాపుగా మీరు 60 ఇయర్స్ వచ్చేటప్పటికి 6.5 crore కార్పస్ అనేది క్రియేట్ అవుతుందండి. నౌ ఏ డేస్ ఇన్‌ఫ్లేషన్ చూస్తున్నాం కదా! ఎంత పెరుగుతుందో, అలానే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ కూడా, అంటే మీరు 50 ఇయర్స్ వరకే ఈ మధ్య జాబ్ చేయగలుగుతున్నారు. సో 50 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఉంటుందండి. అంటే 35 ఇయర్స్‌కి మీరు వితౌట్ ఎనీ ఇన్‌కమ్ ప్లాన్ చేసుకోవాలి అంటే మినిమమ్ 5-6 క్రోర్స్ అనేది ఈ రోజుల్లో మినిమమ్ అండి. అది మేమేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. 5-6 క్రోర్స్ అనేది మినిమమ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో దానికేంటంటే 30 ఇయర్స్‌కి మీరు ఉన్నట్లయితే 20,000 పర్ మంత్ ఖచ్చితంగా చేసినట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 60 6.5 క్రోర్స్ అవుతుందండి. అదే మీరు 40లో మీరు స్టార్ట్ చేస్తే 40,000 ఎస్ఐపి చేసినా 2 క్రోర్సే సంపాదించగలరండి. అంటే డబుల్ చేస్తున్నారు. అయినా సరే మీకు వచ్చే కార్పస్ చాలా తక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ స్టార్టింగ్ అంటే లేట్‌గా స్టార్ట్ చేయడం అనేదే పెద్ద మిస్టేక్ అండి. మీరు ఎంత అమౌంట్ అయినా అవ్వనియండి, లైక్ 10,000 నో మ్యాటర్ వాట్, 5,000 ఎంతైనా సరే, బట్ ఎర్లీగా స్టార్ట్ చేయడం చేయండి. సో దట్ యూ క్యాన్ మేక్ ఇట్ బిగ్గర్. ఆ తర్వాత మీ ఇన్‌కమ్‌తో నెమ్మదిగా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి. ఎర్లీ స్టేజ్‌లోనే తీసుకుంటే ఆ 5,000, 4,000 ఏమవుతుంది అనుకోకండి. దట్ విల్ మేక్ రియల్లీ బిగ్ డిఫరెన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. మీకు 35 ఇయర్స్‌కి మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇన్‌ఫ్లేషన్‌ని పెద్దగా పట్టించుకోవట్లేదండి. అంటే బయట ఎంత పెరుగుతుంది అంటే ఇన్‌ఫ్లేషన్, అంటే ఇప్పుడు మీకు నెలకి 50,000తో మీకు ఈ మీ హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్, మీ మెయింటెనెన్స్ కాస్ట్‌లు ఉంటే దాదాపుగా ఒక 20 ఇయర్స్, అంటే మీకిప్పుడు 40 ఇయర్స్ ఉన్నాయి. సో లేదు అంటే 30 ఇయర్స్ ఉన్నాయి. 20 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మీకు దాదాపుగా 1,60,000 నుంచి 2,00,000 వరకు పెరుగుతూ ఉందండి ఇన్‌ఫ్లేషన్ అనేది. అంటే 50,000 నుంచి ఒక్కసారిగా నెలకి 2,00,000 వస్తే గాని మీరు అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అంటే అంత అమౌంట్ అనేది వస్తోంది. సో ఇది కూడా మీరు ఇగ్నోర్ చేయకూడదు. సో ఇన్‌ఫ్లేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. సో రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఇన్‌ఫ్లేషన్‌ని చాలా బాగా ఎక్కువగా కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు 50,000 సరిపోతే మీ రిటైర్మెంట్‌కి కూడా 50,000 సరిపోవండి. మీ రిటైర్మెంట్ అయ్యేటప్పటికి 2,00,000 కావాల్సుంటుంది నెలకి. అదే సేమ్ స్టాండర్డ్స్, మళ్ళీ స్టాండర్డ్స్ కూడా ఎక్కువ కాదు. ఇప్పుడు ఏం స్టాండర్డ్స్ ఉన్నాయో అవే మెయింటైన్ చేయడానికి మీకు 2,00,000 కన్నా ఎక్కువే అవుతుంది. ఇంకోటేంటంటే స్ట్రాటజీ లేకపోవడం అండి. అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే మీరు ఓన్‌గా చేయడము, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడము, అసెట్ అలొకేషన్ కరెక్ట్‌గా చేయకపోవడము, టాక్సెస్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోవడము, తర్వాత ఈ పర్టిక్యులర్ అసెట్ అలొకేషన్‌ని డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ గాని, ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నారండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ అంటే వాళ్ళు ఓన్‌గానే చేస్తూ ఉన్నారు. సో ఒక దాంట్లో ఇంట్లో వాళ్ళు చెప్తున్నారని ప్లాట్ కొనడము, ఫ్రెండ్స్ చెప్తున్నారని పాలిసీలు కొనడము, ఆ తర్వాత ఇంకెవరో ఏదో స్కీమ్ చెప్పారు, లేదు ఇంట్రెస్ట్‌కి డబ్బులివ్వడము. ఇలాంటివన్నీ ఎక్స్‌పెరిమెంట్స్ చేసేస్తూ వాళ్ళ టైం అంతా కూడా, అంటే వాళ్ళకున్న హార్డ్ ఎర్న్డ్ మనీ ఇంతకన్నా విలువైంది ఏంటంటే టైం అండి. ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌తోనే
టైం అంతా అంటే ఒక ఇల్లు తీసేసుకోవడము. సో, దాని మీద మళ్ళీ అంటే బడ్జెట్‌కి మించి అంటే ఇల్లు తీసుకోవడం అస్సలు తప్పు కాదండి. బట్ బడ్జెట్‌కి మించి మీరు ఎండ్ అవుతున్నారు కదా! అది తప్పండి. అంటే మీరు 50,00,000కి మొదలుపెడితే 50,00,000, 60,00,000తో ఎండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు జరుగుతుందేంటంటే 50,00,000 అని చెప్పి ఇల్లంటూ మొదలుపెడితే రూ. 1,00,00,000 వరకు తీసుకెళ్తున్నారండి. 70,00,000, 80,00,000 కూడా పర్టిక్యులర్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో అది ఎండ్ అప్ అయ్యేటప్పటికి అంతవరకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇల్లు కొనడం దగ్గర ప్రాబ్లమ్ రావట్లేదు. మీ బడ్జెట్‌కి స్టిక్ అవ్వకుండా లేదు మీరు బడ్జెట్‌ని పెట్టుకున్నప్పుడే అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. అంటే 2 ఇయర్స్, 1 ఇయర్‌కి ఎంత కాస్ట్‌లు పెరుగుతాయి, తర్వాత లోపల ఇంటీరియర్‌కి ఎంతవుతుంది, జీఎస్టీకి ఎంతవుతుంది, ఎమ్యూనిటీస్‌కి ఎంతవుతుంది. సో, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్‌కి ఎంతవుతుంది, ఇవన్నీ వేసుకోరండి. ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ ఒక్కటే వేసుకుంటారు. ఆ తర్వాత ఈ 40% ఏవైతే అదర్ కాస్ట్‌లుంటాయో వాటికసలు బడ్జెటే ఉండదు. అక్కడి నుంచి ఇక మొత్తం ఫైనాన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు మాకొస్తున్న ప్రతి క్లయింట్ చెప్తున్నది ఇదేనండి. మేము ఫస్ట్ 50, 60 లాక్స్ అనుకున్నాం మేడం. ఇప్పుడు అది 90 లాక్స్ అవుతోంది. సో, దానికి మేము గోల్డ్ లోన్స్ తీసేసుకున్నాము, పర్సనల్ లోన్ తీసేసుకున్నాము. సో, అన్ని టాపప్ లోన్స్ తీసుకున్నాం. అంటే ముందొక లోన్ తీసుకుంటారు. మళ్ళీ దానికి 30% టాపప్ లోను. ఒక గోల్డ్ లోన్ తీసుకుంటారు. ఒక పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఇవన్నీ చేసేదేంటంటే, ఆ ఇల్లు బడ్జెట్ అనేది పెరిగిపోవడం వల్ల దీనివల్ల మీకు ఎటువంటి స్ట్రాటజీ లేకుండా ఈ రిటైర్మెంట్ ప్లానింగు లేకపోతే ఇంకా అదర్ ఇంపార్టెంట్ గోల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతున్నారు. బట్ ఎనీహౌ అండి మేము చెప్పేదేంటంటే ఒక ఫైనాన్షియల్ మెంటర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలండి. సో, ఈ మెంటరింగ్ ఉండడం వల్ల ఈ కోచ్ అనేది మాలాంటి వాళ్ళు కొంచెం మీ అంటే మీరు ట్రావెల్ చేయడం వల్ల మీ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా అచీవ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కీమ్స్, ఏఐ లేకపోతే ఈ యాప్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలనే చెప్తాయి గానీ, బట్ ఎమోషనల్‌గా ఏ విధంగా బ్యాలెన్స్‌డ్‌గా ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలో అనేవి అది ఎక్కడా కూడా చెప్పదండి. సో, దట్ ఈస్ కస్టమైజ్డ్‌గా మీరు మా దగ్గరకు వచ్చి ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని మీరు చేస్తున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేవా? మీ పర్సనల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా మీరు గాని చేసినట్లయితే అంటే ఆన్ టైమ్, రైట్ డెసిషన్ గివ్స్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. రాదర్ దాన్ వీళ్ళ దగ్గరికి వెళ్తే లేకపోతే 1% అయిపోతది. లేదు రెగ్యులర్‌కి వెళ్తే ఇంత అవుతది. దీనివన్నిటికన్నా ఈ లాసింగ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువవుతుంది. మీరు తీసుకున్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్ మీకు చాలా ఎక్కువైపోతుంది. ఫర్ థట్ దాంతో కంపేర్ చేసుకుంటే 1% అనేది 0.5% అనేవి అసలు ఎక్కువ కాదండి. సో, హావ్ సమ్ మెంటర్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఫైనాన్షియల్ జర్నీ చేయడానికి ఒక మెంటర్ ఉంటేనే మీకు ఈజీగా ఫైనాన్షియల్ గోల్స్ అనేవి అచీవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా కొంచెం మీరు తీసుకునే డెసిషన్స్‌లో హెల్ప్ చేస్తారండి. సో, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ డెసిషన్స్ బిఫోర్ టేకింగ్ ఎనీ పాలిసీస్ గానీ, ఎనీ ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, లేకపోతే ఇలాంటి పెద్ద డెసిషన్స్ లైక్ ఇల్లు కొనేటప్పుడు గానీ, కార్ తీసుకునేటప్పుడు, పిల్లల చదువుల గురించి ఏదైనా ఏం డెసిషన్స్ తీసుకున్నా సరే బిఫోర్ థట్ జస్ట్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ మెంటర్ ఆర్ కన్సల్ట్ అస్. వి విల్ గివ్ యూ ద రైట్ గైడెన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.